ఢిల్లీలో మళ్ళీ సీఎం రేవంత్ రెడ్డికి షాక్ ఇచ్చింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, చెప్పండి, సీఎం రేవంత్ రెడ్డి శాఖల గురించి మాట్లాడకుండా మెట్రో గురించి లేకపోతే కాళేశ్వరం ప్రాజెక్టు గురించి 2 రోజుల్లో చెప్తానని మాట్లాడుతున్నారంటే ప్రతిపక్షాలపై కాకుండా పాలన గురించి మాట్లాడే ఛాన్స్ ఏం లేదంటారా? దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ఇవాళ రేవంత్ రెడ్డి ఢిల్లీ చుట్టూ పరిరక్షణ చేసినా ఇవాళ కనీసం కూడా హైకమాండ్ కనుకరించట్లేదు. రోజు రోజుకు రేవంత్ రెడ్డి హైకమాండ్ కి రోజు రోజు దూరం అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ ఏదైతే మొన్నటికి మొన్న కేబినెట్ విస్తరణ జరిగింది, ఆ కేబినెట్ విస్తరణ కూడా పూర్తి స్థాయిగా జరపలేదు. కేవలం 3 మాత్రమే మంత్రి పదవులు ఇస్తారు. అది కూడా రేవంత్ చెప్పిన వారికి ఎవరికి కూడా ఇవ్వలేదు అనేది ఒకటి కాంగ్రెస్ లో కావచ్చు, ఇటు బయట ఒక ప్రచారం జరుగుతుంది. వాళ్ళ మరొకసారి మంత్రుల వద్ద ఉన్న శాఖలు మార్పునకు పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డి ప్రయత్నం చేసిండు. మంత్రుల కంటే ముందే ఢిల్లీకి వెళ్లి హైకమాండ్ తో మంత్రాలు చేసిండు. కానీ హైకమాండ్ దగ్గర మంత్రాలు ఏమాత్రం ఫలించలేదు చెప్పుకోవచ్చు. వాళ్ళ మరొకసారి రేవంత్ దగ్గర ఉన్న శాఖల్లో అంటే మన కొత్తగా క్యాబినెట్ తీసుకున్న మంత్రులకు కేటాయించారని చెప్పేసి హైకమాండ్ హుకుం జారీ చేసినట్టు తెలుస్తుంది. అధిష్టానం ఆదేశంతో రేవంత్ రెడ్డికి మైండ్ బ్లాంక్ అని చెప్పేసి కూడా ఆ పాత కాంగ్రెస్ నేతల దగ్గర ఉన్న కీలక శాఖలు తన వర్గాన్ని కేటాయించేలా రేవంత్ ప్రయత్నాలు చేశారు. కానీ బెడ్కి వచ్చినట్టు కూడా తెలుస్తుంది. ఉత్తమ్ బట్టి ఉటావుటిన ఢిల్లీకి వెళ్లి రేవంత్ ప్లాన్ అంతా కూడా ఒక నిర్విజయం చేశారు. రేవంత్ ఏదైతే కుట్రలు చేసిందో ఆ కుట్రలన్నీ కూడా భంగం చేశారని చెప్పుకోవచ్చు. రేవంత్ దగ్గర ఉన్న శాఖలు కత్తెర వేసే అధిష్టానం ఊహించని పరిణామాలతో ముఖం మారిన రేవంత్ అని చెప్పేసి కూడా ఇవాళ కాంగ్రెస్ లో కొంత ఒక వర్గం, ఒక శిక్షణ వర్గం చర్చించుకుంటుంది. కవరింగ్ కోసమే లీక్లతో రేవంత్ రెడ్డి పార్టీ తప్ప ఇంకోటి కాదు, కొత్త మంత్రులకు నా దగ్గరనే శాఖలే కేటాయిస్తానని ప్రకటన ఆయనకాయనే చెప్పుకోవడం అంటే తెలుసుకోవాలి అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా పెద్ద ఎత్తున తెలుస్తుంది. మంత్రివర్గ విస్తరణపై ఎలాంటి చర్చ జరగలేదని దాఖలు చెప్తూనే మరోపక్క శాఖల కేటాయించి నా దగ్గర ఉన్న మంత్రులు నేనే ఇస్తున్నా అని చెప్పి సెల్ఫ్ గోల్ లో పడ్డట్టు కూడా మనం అర్థం చేసుకోవచ్చు. కులగన్న సర్వే మీద చర్చ అయితే ఉత్తమ్ కుమార్ ఢిల్లీకి ఎందుకు పోయినట్టు అని చెప్పేసి కూడా చర్చ జరుగుతుంది. కులగన్న సర్వేపై చర్చించేందుకు వచ్చారని చెప్పిన రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ తో పాటు బట్టి ఎందుకు వచ్చినట్టు కూడా చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా మండిపడుతున్నారు. కులగన్న సర్వే మీద చర్చ అయితే ఉత్తమ్ ఢిల్లీకి ఉటావుటిన రావాల్సిన అవసరం ఏమిందని కూడా చెప్తున్నారు. ఢిల్లీలో అబాస్ పాలు కావడంతో యథావిధిగా కేసీఆర్ కుటుంబంపై, కేసీఆర్ పై మరొకసారి నోరు పారేస్తున్నారు రేవంత్ రెడ్డి తప్ప అంతకు మించి ఇంకోటి కాదని కూడా ప్రధానంగా విశ్లేషణ చెప్తున్న పరిస్థితి. తెలంగాణ ఉద్యమంపై సిఫార్సు పెట్టి రైతులు రెడ్డెవరో జనాలకు తెలియదంటూ కూడా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. నోటుతో అడ్డంగా తెలిసిన దొంగ ఎవరో తెలంగాణ సమాజానికి తెలియదా అంటూ కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఇది ఢిల్లీలో పరాభవం ఎదురవడంతో పనికిమాలిన డైవర్షన్ కుట్రలతో రేవంత్ విఫలయత్నం చేసిన కాళేశ్వరంపై మళ్లీ అడ్డగోలు కుట్రల మాటలతో బిజీ బయట పెట్టిన రేవంత్ 2 రోజుల్లో ప్రెస్ మీట్ పెడతానంటూ ప్రగల్భాలే తప్ప అలా ఎలాంటి ఆధారాలు లేవు. వాస్తవాలకు తగ్గట్టుగానే ఇవాళ ఇప్పటికి విచారణకు ఇప్పటికే మొన్న హరీష్ రావు వల్ల మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ కేసీఆర్ చెప్పిన విషయాలను ఆయన డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే వాళ్ళ మరొకసారి చెప్తున్న పరిస్థితి ఇప్పటికే పలుమార్లు ఆధారాలతో సహా రేవంత్ రెడ్డి కుటుంబ బద్దలు పెట్టిన కేటీఆర్ హరీష్ రావుతో పాటు అసెంబ్లీలో చెప్పుతో పెట్టినట్టు బీఆర్ఎస్ నేతలు సమాధానం చెప్పినా పోయి రాలేదా అంటూ కూడా మండిపడుతున్నారు. మెట్రో ఎల్ఎన్టీ వేస్తే విషప్రసాదాలు తప్ప తప్పుడు సూచనలు చేసిన రేవంత్ ఇప్పటికైనా మెట్రో విస్తరణపై కేసీఆర్ ను అడ్డుకుంటున్నారని రేవంత్ దొంగేర్పులు తప్ప ఇంకోటి కాదని కూడా ఇలా రాజకీయ చెప్తున్న పరిస్థితి ఉంటుంది. ఎల్ఎన్టీ సీఎం జైల్లో పెడతానని బెదిరించింది రేవంత్ కాదని చెప్పేసి కూడా ఇవాళ విమర్శ చేస్తే మెట్రోపై కాంగ్రెస్ మీడియాలో అడ్డగోలు రాతలు రాస్తున్నది రేవంత్ కాదని చెప్పేసి విమర్శిస్తుంది. ఏదేమైనప్పటికీ మళ్ళొకసారి డైవర్షన్ పాలిటిక్స్ తప్ప ఇంకోటి కాదనేది కూడా మరొకసారి అర్థం చేసుకోవాలి. ఇవాళ ఏదైతే పదే బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పైన, బీఆర్ఎస్ నేతల పైన చిల్లర మల్లర మాటలు తప్ప ఇంకోటి రేవంత్ రెడ్డి చేయడు. ప్రతిసారి కూడా ఆయనకు హైకమాండ్ దగ్గర పరాభవం ఎదురైన ప్రతిసారి కూడా ఇలాంటి టాక్టిక్స్ ప్లే చేస్తాడు, డైవర్షన్ పాలిటిక్స్ తెరలిస్తాడు. ఇది రేవంత్ రెడ్డి నైజాన్ని తప్ప ఇంకోటి కాదని ఇలా రాజకీయ విస్తరణ చెప్తున్నారు. వాళ్ళ కాంగ్రెస్ హైకమాండ్ తో ముఖం చాటేయడంతో మరొకసారి ఈ విధంగా డైవర్షన్ పాలిటిక్స్ తెరవేశాడు. వాళ్ళు ఆయన దగ్గర ఉన్న మంత్రి పదవులకు కత్తెరపడడంతో ఈ విధంగా అడ్డగోలు లీకులిచ్చి రేవంత్ రెడ్డి పార్టీ తప్ప ఇంకోటి కాదనేది కూడా మనకు ఇవాళ విశ్లేషణ చెప్తున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ కాళేశ్వరం విషయంలో కావచ్చు, ఏ విషయంలో అయినా పకడ్బందీగా ఆధారాలతో నిష్పత్తిగా వాస్తవాలను ప్రజల ముందుంచింది, వాళ్ళ కమిషన్ ముందుంచింది అనేది కూడా మనం స్పష్టం చేసుకోవచ్చు. ఏదైనప్పటికీ రేవంత్ రెడ్డికి మాత్రం హైకమాండ్ దగ్గర రోజు రోజుకి దూరం పెరుగుతుంది, గ్యాప్ పెరుగుతుంది అనేది మనకు ప్రధానంగా విమర్శలు వస్తున్నాయి. రైట్ లివిల్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.